Hello guys, this is Spandana and welcome back to our channel Live by Spandana. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే పెట్టాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను ఎంత షార్ట్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నా కానీ నాకు అస్సలు రీచ్ అయితే అస్సలు ఉండట్లేదు. అసలు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో, అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో నాకు చాలామంది కూడా నువ్వు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, మాకు అర్థమవుతున్నాయి అని పర్సనల్గా కూడా నాకు తెలిసిన వాళ్ళంతా చెప్తున్నారు. మాకు నీ రిజల్ట్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ క్లియర్గా తెలియడం ఏంటి, నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను. బట్ నాకు రీచ్ ఎందుకు రావట్లేదు అస్సలు అది అర్థం కావట్లేదు. నాకంటే నా తర్వాత స్టార్ట్ చేసారు కొంతమంది, వాళ్ళకి రీచ్ వస్తుంది, మంచిగా సబ్స్క్రైబ్ అవుతున్నారు, మానిటైజేషన్స్ కూడా అవుతున్నాయి. నాకు అసలు మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు. మానిటైజేషన్ అయింది అనుకుంటున్నారు కొంతమంది అయితే. నెవ్వర్ అండి, అసలు నా మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు. నాకు ఇంకా నా టార్గెట్స్ చాలా ఉన్నాయి, ఇంకా రీచ్ అవ్వాలి. నా దగ్గర ఏదో ఒకటి మైనస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మేబీ నేను ఇంకా ఓపెన్ అప్ అవ్వి ఇంకా వీడియోస్ మంచిగా కొంచెం ఫీల్ ఫ్రీ అయ్యి అప్లోడ్ చేయాలేమో అని అనిపిస్తుంది. అక్కడ ల్యాగ్ అవుతుందా ఏంటో అర్థం కావట్లేదు. కానీ బట్ నాకు ఇంప్రెషన్స్ పడుతున్నాయి, కాకపోతే దాన్ని అసలు ఓపెన్ చేసి చూడట్లేదు. మనకి తెలుస్తుంది కదా, నాకైతే తెలుస్తుంది అసలు ఇంప్రెషన్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేసి. ఒక్కొక్క ఫుల్ వీడియోస్కి దగ్గర 10,000 6,000 అట్లా ఇంప్రెషన్స్ పడుతున్నాయి. అంటే 6,000 మెంబర్స్ చూస్తున్నారు. ఒక 10 మెంబర్స్ నాకు వీడియో అనేది రీచ్ అవుతుంది, సజెస్ట్ అవుతుంది. కాకపోతే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూడట్లేదు. దానివల్ల నాకు అసలు వ్యూస్ రావట్లేదు అనమాట. ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే అసలు రీచ్ రాకపోతే చాలా బాధేస్తుంది. ఒక్కొక్క టైంలో నాకు అసలు ఎంత కష్టపడుతున్నా నేను, వీడియోస్కి రీచ్ ఉండట్లేదు, అసలు వ్యూస్ రావట్లేదు అంటే స్టాప్ చేద్దామా అనే థాట్లో కూడా వెళ్తున్నా. బట్ కన్సిస్టెన్సీతో అప్లోడ్ చేయాలి. వెయిట్ లాస్లో కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంటో, మనం ఏదైనా వర్క్ చేస్తే దానికి కూడా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అని నేను రియలైజ్ అవుతున్నా మెల్లమెల్లగా. అంటే నేను ముందు వీక్లీ వన్స్ ఒక ఫుల్ వీడియో 3 పెడదాము అని అనుకున్నా. కానీ నాకు అసలు ఏంటో అర్థం కావట్లేదు, ఎక్కడ ల్యాగ్ అవుతుందో అర్థం కావట్లేదు. దానివల్ల నేను ఓన్లీ 1 వీడియోని అప్లోడ్ చేయగలుగుతున్నా. 1 వీడియో పెట్టేసరికి ఆ 1 వీడియో కూడా ఓపెన్ చేయట్లేదు. సో ఇప్పటి నుంచి అట్లా కాదు, నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి ఎట్లా చేసైనా నేను వీడియోస్ తీయాలి, పెట్టాలి. అట్లీస్ట్ డే బై డే అయినా అప్లోడ్ చేయాలి, వీక్లీ 3 టైమ్స్ అయినా అప్లోడ్ చేయాలి అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయినా. అందుకని ఇంకా కొంచెం నాకు టఫ్ అవుతున్నా, మేనేజ్ చేస్తూ కూడా నేనైతే వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తున్నా. ఇది నేను మండే రోజుది వ్లాగ్ ట్యూస్డే పెట్టిన, ఇది వెడ్నెస్డే రోజు వ్లాగ్. ఈరోజు అయితే థర్స్డే రోజు అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ నా షార్ట్ వీడియోస్ అయితే డైలీ 12:30కి మధ్యాహ్నం డైలీ షార్ట్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా 12:30కి అప్లోడ్ అవుతుంది, లేదంటే 2 o'clock అప్లోడ్ అవుతుంది, లేదంటే 4:30. ఈ 3 టైమింగ్స్లో మాత్రం ఖచ్చితంగా నాది ఒక షార్ట్ అయితే అప్లోడ్ అవుతుంది. మ్యాక్సిమం 12:30కే అప్లోడ్ చేస్తాను నేను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ కానీ నేను ఈవినింగ్ అప్లోడ్ చేసిన టైమింగ్స్లో అసలు నాకు ఎక్కువ వ్యూస్ ఏమి రాలేదు. బట్ ఇక్కడ టైమింగ్స్తో ఏం ఇంపార్టెన్స్ లేదనుకుంటా. మెయిన్గా అసలు చూడాలి అనేది ఉంటే ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు. కొంతమంది దగ్గర అసలు ఆ వీడియోస్లలో అసలు ఏం ఉండదండి, కానీ వాళ్ళకైతే చాలా వ్యూస్ వస్తాయి, అసలు ల్యాక్స్లలో ఉంటున్నాయి. అసలు దాంట్లో ఏం లేదు. నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తూ వెయిట్ లాస్వి పెడుతున్నా కూడా, యూస్ఫుల్వి పెడుతున్నా కూడా ఇంగ్లీష్ ఏమంటారు? హిందీలో దుపట్టా అంటారు. ఇంగ్లీష్ స్కార్ఫ్ అంటారా? స్కార్ఫ్ అంటే ఏంటి? స్కార్ఫ్ అంటే చిన్నగా ఉంటుంది కదా, గిరి వరకు అంటే. చున్నీ అంటే పెద్ద ఉంటుంది. సరే సర్చ్ చేద్దాం. అసలు ఎందుకు చూడట్లేదు అనేది నాకు ఒక్క డౌట్ వస్తుంది. మీకేమైనా నా వీడియోస్లో ఏమైనా ల్యాగింగ్ లాగా అనిపిస్తుంటే మాత్రం మీ ఒపీనియన్స్ అయితే నా కామెంట్స్లో అయితే ఖచ్చితంగా మీరు చెప్పండి గాయస్. ఆ సతీష్ చున్నీని ఇంగ్లీష్లో ఏమంటారు అని అడుగుతున్నాడు నన్ను. నేను దుప్పట్టా అని చెప్పిన. దుప్పట్టా అది హిందీలో అంటాం, మరి ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి. స్కార్ఫ్ అంటే చున్నీ, స్కార్ఫ్ డిఫరెంట్ కదా, మరి చున్నీని ఏమంటారు ఇంగ్లీష్లో చెప్పండి గాయస్, మీకు ఏమైనా తెలిస్తే మాత్రం.
చేయి ఏం చెప్తావు అన్ని చిన్నవి ఉన్నాయి మొత్తం వెతికి పెద్దది తెచ్చిన వీటిలో అంత సైజు దొరకలే అసలు ఇది మెచ్యూర్ కాదు కదా ఏమో. అయ్యో గిజోలే అసలు చిన్నది అది నేను అప్పటికి పెద్ద దాని కోసం చూసి చూసి ఎట్లుంది అసలు టేస్ట్ ఏమో తీయకుంటే చాలు ఇదంతా తీసేస్తా లేదు అది ఇంకొచ్చింది ఓకే కూల్ అయితే కొంచెం కూల్ ఆగంటే తింటారు లేపి 2-3 గంటలు తింటారు మొన్నలాగైతే లేదు లేదా మొన్ననే అంత స్వీట్ మొన్న బాగుండే మొన్న కూడా నేను తెచ్చాను ఎప్పుడైనా నువ్వే చేస్తావు ఎవరు చేస్తారు అని ఆడ లేవు అట్లాంటి వెతికి 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 అందుకే 2 తెచ్చిన ఒకటి బిస్కెట్ అయినా ఒకటి కదా చిన్నది తెచ్చినాము కదా జున్ను ఇచ్చింది అది నేనేం తీయలేదు ఇది పెద్దది ఇది ఫస్ట్ తీసిన ఇంకోటి కావాలని అదే వేసిన ఇప్పుడు గింజలు తీస్తే ఫుల్ టైం అయితే నాకు వంట చేసేది ఉంది ఇంకా తీసుకొని అలవాటు చేసుకోవాలి జున్ను ప్రతిదీ చిన్న స్పూన్ ఫీడింగ్ లాగా వేయద్దు పెద్ద అవుతున్నావు కదా ఇంటున్నావా చెప్పేది ఇది చూడు ఎంత చిన్నగా ఉందో గింజలు ఎక్కువ ఉన్నాయి మళ్ళా తీయమో వస్తలేదు అట్లా ఉంటుంది ఇక జున్నుకనైతే ఇంకొని వస్తే నువ్వు పక్కకు ఉంచేసేయి సరేనా 4 ఇవ్వాలా సాల్ట్ చల్లాలా కొంచెం అవసరం లేదా సరే సో ఇంకా నా బాధనంతా పక్కన పెట్టేస్తా కన్సిస్టెన్సీతో మాత్రం రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను తొందరగా నేను ఏదో వ్యూస్ అన్నీ పెరిగి సబ్స్క్రైబర్స్ అన్నీ పెరిగి అట్లేం కాదు బట్ చేస్తున్న చిన్న కష్టానికైనా ఫలితం ఉంటే ఆ హ్యాపీనెస్ అయితే వేరుంటుంది హనుమాన్ చేద్దాం సో ఇంకా ఇప్పుడు కమింగ్ 12కి మన హనుమాన్ జయంతి ఉంది కదా దానికోసం అయితే చందాకు వస్తే ఇంకా చందా కూడా ఇచ్చేసినాం అనమాట బట్ నేనైతే హనుమాన్ జయంతికి అయితే ఉన్నాను బట్ మీరు నన్ను చూస్తే నేను ఎంత వెయిట్ లాస్ అయినా కదా అసలు ఈ డ్రెస్ నాకు ముందు కరెక్ట్గా ఉండేది ఇప్పుడు లూజ్ అయిపోయింది అసలు చూస్తుంటే నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా ఓకే ఇప్పుడు బక్కయ్య అయినా కొంచెం పర్లేదు బాగానే ఉన్నా నేను ఉన్నా అనే ఫీలింగ్ అయితే నుంచి బయటికి వచ్చేసిన ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది నేనేమంటున్నా అంటే ఇంకా స్ట్రిక్ట్గా చేస్తే ఇంకా వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు 90 డేస్లో నాకు తెలిసి కొంతమంది నేను వీడియోస్ చూసిన 90 డేస్లో వాళ్ళు 20 కేజెస్ లిటరలీ 16-15 అట్లా అంత కేజెస్ అయితే లాస్ అయ్యారు కాకపోతే నేను ఓన్లీ జస్ట్ 9 to 10లోనే ఉన్నా నాకేమంత హరి ఏం లేదు ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యి నేను ఇక్కడ చేసేది ఉద్ధరించేది ఏం లేదు బట్ ఒక స్టెప్ అయితే నేను ముందుకు వేసిన కదా ముందైతే అసలు అది కూడా ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేసి కనీసం నేను ఒక 10 కేజెస్ లాస్ అయినా అంటే అదే నా అచీవ్మెంట్ అనమాట ఇంకా కష్టపడితే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే ఇంకా నాకున్న సిచ్యువేషన్స్ నాకున్న దాంట్లోనే ఫుడ్స్ వాటిలోనే ఇంట్లో వాళ్ళకి ఒకటి సపరేట్గా ఏం చేయకుండా ఉన్న వాటిలోనే చేస్తున్నా కాబట్టి 10 కేజెస్ అయితే తగ్గిన పర్లేదు 10 కేజెస్ అనేది నాట్ ఏ బ్యాడ్ అనమాట అది చాలా గుడ్ వెయిట్ లాసే యా చూస్తుండే మాత్రం నాకు హ్యాపీగా ఉంది ఇక్కడ నేనైతే లంచ్కి చికెన్ కర్రీ అయితే చేస్తున్నా సండే రోజు చేయలే కాబట్టి ఇంకా వెడ్నెస్డే రోజు చికెన్ తెప్పించి ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నా ఇదైతే నెక్స్ట్ డేకి నాకు నెక్స్ట్ 2 డేస్కి నాకు ఇది చికెన్ తందూరి అయితే మ్యారినేట్ చేస్తున్నా నన్ను షార్ట్స్లలో అడిగిరు అసలు తందూరి ఎట్లా మ్యారినేట్ చేస్తారు అక్క మీరు అనేసి ఏం లేదు ఇప్పుడు చికెన్ నేను ఆల్రెడీ కర్రీ కోసం తెప్పించుకుంటా కదా దాంట్లో ఉంచి ఇట్లా మంచిగా బ్రెస్ట్ పీసెస్ అన్నీ తీస్తా బోన్లెస్ పీసెస్ ఉంటాయి కదా అవి తీసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్
జస్ట్ కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి. గరం మసాలా కూడా అవాయిడ్ చేస్తే చేసుకోండి, ఏం కాదు. నేను గరం మసాలా వేయలేదు, ఓన్లీ ధనియాల పొడి వేసిన, కొంచెం జీలకర్ర పొడి కొంచెం వేసిన అంతే. అవి మంచిగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని, నేనైతే ఓన్లీ ఒక 6 పీసెస్ 5 to 6 తీసిన, నేను కౌంట్ చేయలేదు. బట్ నాకు దాంట్లో ఉన్న బోన్లెస్వి పీసెస్ అన్నీ తీసేసి మంచిగా మ్యారినేట్ చేసి అయితే పెట్టిన. నాకు ఇంకొక 2 days ఈజీగా వస్తాయి. 3 వేసుకుంటే 2 days వస్తాయి, 2 వేసుకుంటే మాత్రం ఈజీగా 3 days అయితే వస్తుంది. ఈరోజు అయితే చికెన్ కర్రీతో అయితే అడ్జస్ట్ అయిపోతా. ఇంకా తందూరి అయితే నెక్స్ట్ డేస్కి అయితే మ్యారినేట్ చేసి పెట్టిన. నేనైతే కర్డ్ యాడ్ చేయట్లేదు, కావాలంటే మీరు కర్డ్ కూడా యాడ్ చేసేసుకోండి. ప్రోటీన్ కోసం అయితే మంచిగా తందూరిని అట్లా మ్యారినేట్ చేసుకుంటే మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి వెయిట్ లాస్లో. మీరు కూడా ట్రై చేయండి. చాలే, నేను పెడతా. సరే పెట్టు. ఓకే, టీషర్ట్. చిటితల్లి చూడండి, నాకైతే బట్టలకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను బట్టలు ఆరేస్తే కూడా నాకు బట్టలు ఒక్కొక్కటి తీసిస్తూ ఉంటుంది, క్లిప్స్ ఇస్తూ ఉంటుంది. అసలు ఆడపిల్లలు ఉంటే అసలు ఆ ఇంట్లో వాళ్ళు కళనే వేరుంటుంది కదా. నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. చిన్నదైనా కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు ఆడపిల్లలు. సో అట్లా ఖుషి కూడా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ చియా సీడ్స్ అయితే నానబెట్టేసుకున్నా. ఇంకా ఈ తమ్లర్లో కూడా వాటర్ అయిపోతూ ఉంటే ఊరికే ఫిల్ చేసి పెట్టుకుంటూ ఉంటా. అది 1.2 liters తమ్లర్ అనమాట. సో ఈజీగా ఒక 3 times 4 times పెట్టుకుంటే చాలు. మోస్ట్లీ 3 times అంతే. ఇంకా నేనైతే మోస్ట్లీ 3 times, లేదంటే ఒక్కొక్కసారి 2 అవుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో వేరే కూడా తాగుతానే మర్చిపోయి ఉంటా. ఇంకా సో అట్లా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచిగా మార్నింగ్ కూల్ వాటర్ వేస్తే మనకి నైట్ వరకు కూడా అవి అట్లనే ఉంటాయి అన్నమాట. సో ఇంకా చికెన్ కర్రీ అయితే మీకు తెలుసు కదా, బేసిక్ చికెన్ కర్రీ అనమాట. దాన్ని ఏం రెసిపీ చూపించాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ టైం అయితే నేను చికెన్ కర్రీ కూడా రెసిపీ చూపిస్తాం. ఈరోజు అయితే ఏం చేసిన అంటే కొంచెం వాటర్ యాడ్ చేసిన నేను చికెన్ కర్రీలో, గ్రేవీగా వస్తుంది కదా అనేసి. కానీ ఇంకా మా సతీష్కి అయితే వాటర్ యాడ్ చేస్తే అస్సలు నచ్చదు. బట్ నేనే కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా అని యాడ్ చేసిన. ఇంకా మా జున్ను కూడా చెప్తున్నాను, అమ్మ ఈరోజు చికెన్ కర్రీ అంత టేస్ట్గా అనిపించలే అమ్మ నాకు అనేసి. అసలు ఈ పిల్లలు ఇంతే ఉన్నారు కానీ వాళ్ళకి టేస్ట్ తెలుసు, అన్నీ తెలుసు. ఇంకా మా ఖుషీకి అయితే ముందంతా ఎక్కువ కర్డ్ రైసే తింటూ ఉంటుంది. ఇప్పుడు మెల్లమెల్లగా నేను ఇంకా చికెన్ కర్రీ అన్ని కారమ్స్ అవన్నీ అలవాటు చేస్తూ ఉన్నా. ఇంకా అట్లుంటే కష్టం కదా, అన్నీ అలవాటు చేయాలి పిల్లలకి అనేసి. ఇంకా మెల్లమెల్లగా నేను టైం తీసుకొని కూర్చొని మంచిగా దానికి ఇంకా ఫోన్ చూస్తూ అయితే తింటుంది. అది ఒక్కటి బ్యాడ్ హ్యాబిటే. బట్ ఈ కాలంలో పిల్లలు ఎవరు వింటున్నారు, అసలు వినట్లేదు కదా. ఓన్లీ ఫుడ్ తినేటప్పుడు అయితే ఫోన్ ఇస్తా. ఇక్కడ ఇంకా నా హెయిర్తో అయితే నాకైతే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అసలు అది పెరుగుతూ ఉంది, ముందుకు వస్తుంది. ఇంకా సమ్మర్ కదా, ఇరిటేషన్ వస్తుంది నాకు. అందుకే ఇంకా హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నా. హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటేనేమో నాకైతే ఇక్కడ సైడ్స్కి అంతా నొప్పిలేస్తుంది. బట్ ఇక కొంచెం ఇరిటేషన్ అంత ముందుకు వస్తుంటే ఒక్కొక్కసారి అయితే పెట్టుకుంటున్నా. ఇంకా లంచ్కి అయితే చికెన్ కర్రీ అయిపోయింది, ఇంకా రైస్ అయిపోయింది, ఇంకా సలాడ్ కూడా అంతా కట్ చేసి అయితే పెట్టుకున్నా. నేను చూసిరు కదా, కొంచెం అంటే కొంచెమే రైస్ తింటున్నా. కొంచెం రైస్ అయినా కూడా నాకు నిజంగా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా కర్రీ ఎక్కువ పెట్టుకుంటా. ఇంకా చికెన్ కర్రీ కాబట్టి దాన్ని చూసి ఎంత తినాలో అంతే పెట్టుకుంటా. ఇంకా సలాడ్ అయితే ముందు సలాడ్తో స్టార్ట్ చేయాలి. సలాడ్తో స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అయితే ఒకటేసారి పెరిగిపోకుండా మంచిగా మెయింటైన్ అవుతాయి అనమాట. సో అట్లా ఫైబర్తోనైతే స్టార్ట్ చేయండి. ఫైబర్ అంటే అదే సలాడ్, కీరా, క్యారెట్, ఆనియన్. ఇంకా చికెన్ కర్రీ కాబట్టి ఆనియన్ అయితే పెట్టుకున్నా. ఇంకా ముందు కూడా నేను లంచ్ చేసే ముందు వాటర్ ఎక్కువ తీసుకుంటా. సో దట్ మనకి ఫుల్ఫిల్లింగ్, కడుపు ఆల్రెడీ వాటర్తో నిండైపోయి ఉంటుంది కాబట్టి మనకి అన్నం ఎక్కువ తినాలని అనిపించదు. సో అట్లా ఇంకా సతీష్కి నాకు ఇంకా ఫుడ్ పెట్టేసిన. నేను ఎట్లాగో తింటున్నాను అట్లా మా పిల్లలకు అండ్ మా సతీష్కి కూడా మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నా. ఇక్కడికి వచ్చేస్తే పిల్లల కోసం మ్యాక్స్లో షాపింగ్ చేసినవి. అండ్ ఇక్కడ నేను ఇది ఒకటి బ్యాగ్ తీసుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తా కదా, నాకు ఇట్లాంటి బ్యాక్ ప్యాక్ అయితే లేదు. సో అందుకే ఒక బ్యాక్ ప్యాక్ అయితే తీసుకున్నా. దీంట్లో ఇంకా పిల్లలకు కావాల్సినవి అయినా కూడా, నాకు కావాల్సిన వాటర్ బాటిల్ అయినా ఏవైనా చిన్న థింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు కదా, హెల్ప్ఫుల్ అవుతుంది అని అయితే ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా నేను. ఇవన్నీ ఇంకా మ్యాక్స్లో పర్చేస్ చేసినవి అనమాట, పిల్లల కోసం సమ్మర్ అవుట్ఫిట్స్ అనమాట. చూసేయండి, మీకు నచ్చితే మాత్రం కామెంట్స్ అయితే చెప్పండి అసలు ఎలా ఉన్నాయి అనేసి. ఇవి జస్ట్ క్యాజువల్ సమ్మర్ అని కాదు, రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి అట్లా అనమాట. ఈ ఫ్రాక్ చూసిరా ఎంత మంచిగా ఉంది కదా, మంచిగా దగ్గరికి వాటిలో ఏమంటారు ప్లీట్స్ అంటారు కదా, అవి వచ్చి ఫ్రాక్ అయితే భలే ఉంది అసలు.
భలే నచ్చింది నాకు అసలు చూడగానే. వైట్ ఫ్రాక్, క్లాత్ కూడా మంచి ఫ్యాబ్రిక్, మంచి మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఈ పిల్లల అవుట్ఫిట్స్ అయితే అసలు మ్యాక్స్లో అయితే బాగా డార్క్ కలర్స్ అయితే లేవు, అన్నీ లైట్ కలర్స్లోనే ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు కదా, అందుకని మోస్ట్లీ మ్యాక్స్లో అయితే చిన్నపిల్లలు ఎక్కువ లైట్ కలర్స్లే ఉంటాయి అన్నమాట. సో అట్లా వాటికి మ్యాచ్ అయ్యే షార్ట్స్ అయితే తీసుకున్నాము, పేరప్ లాగా తీసేసుకున్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళ నాన్న ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు రీసెంట్గా ఖుషి కోసం ఒక టాప్ అండ్ దానికి మ్యాచింగ్ బాటమ్ కూడా తీసుకొచ్చిండు. ఇంకా నెక్స్ట్ అయితే నా శారీ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తా. అది నేను సంక్రాంతి అప్పుడు పర్చేస్ చేసిన సేమ్ కలర్ శారీ నాకు ఉండే అనమాట, బాటిల్ గ్రీన్లో. సో ఇంకా శారీ అసలు ఉంచుకోవాలా వద్దా, అమ్మకి ఇచ్చేద్దామా అనే దాంట్లో ఉన్న నేను. కానీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం నేను తీసుకున్న కలరే ట్రెండింగ్లోకి వచ్చింది. నేను ఎప్పుడో జాన్లో తీసుకున్నా, జనవరిలో సంక్రాంతి అప్పుడు. ఇప్పుడు మొత్తం ఈ కలర్ ట్రెండింగ్ అనమాట. అది చూసిన తర్వాత ఇంకా మనకు ఉమెన్స్కి అసలు ఎట్లుంటుంది, ట్రెండింగ్ అన్నాక మనం వదులుతామా. అందుకే నేనైతే ఇక్కడ బొటిక్లో అయితే ఫస్ట్ టైం ఒక కొత్త బొటిక్లో అయితే ట్రై చేసిన. నాకైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా నాకైతే స్టిచ్ చేసి ఇచ్చిర్రు. నాకు ఇంకా బ్లౌజ్ బార్డర్ సరిపోలేదు, లేదంటే నాకు ముందు కూడా ఆ ప్యాచ్ వర్క్ అయితే వచ్చేది. యా, బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చిందా చెప్పండి, యూస్ఫుల్ అవుతే మాత్రం మీరు కూడా ట్రై చేసుకోండి. నాకైతే బాగా నచ్చింది, పర్ఫెక్ట్ కుట్టిరనమాట మెజర్మెంట్స్తోని. యా, మంచిగా ఉంది. సో అంతే, ఈ శారీ కూడా మీకు నచ్చితే మాత్రం నా కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఒపీనియన్స్ మాత్రం కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా, మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.